నమస్కారం పెట్టు. ఓరియో బిస్కెట్స్ అంటే మన పిల్లలకి చాలా ఇష్టం, ఎందుకంటే అందులో ఉన్న క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. కానీ మార్కెట్లో దొరికే ఓరియో బిస్కెట్స్ లో చాలా ప్రిజర్వేటివ్స్ అండ్ అడిటివ్స్ ఉంటాయి కదా, లాంగ్ టర్మ్ లో అవి ఇస్తే మన పిల్లల హెల్త్ పాడైపోతుంది. అందుకే ఇవాళ మైదా, రిఫైన్డ్ షుగర్ రెండు వాడకుండా ఎగ్జాక్ట్ ఓరియో టేస్ట్ వచ్చేలా కుకీస్ తయారు చేసేద్దాం. వచ్చేయండి. 95% టేస్ట్ మ్యాచ్ ఉంటుందండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని అందులోకి బటర్ మరియు పటిక బెల్లాన్ని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ లా ఫామ్ చేశాను. దాన్నే వాడుతున్నాను ఇక్కడ. సో ఇప్పుడు బటర్ అండ్ పటిక బెల్లం పౌడర్ ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా అస్సలు లమ్స్ లేకుండా కనీసం 5 minutes అన్న విస్క్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి కోకో పౌడర్ కూడా వేసుకోవాలి, జల్లించుకొని అసలు ఉండలు లేకుండా ఇలా జల్లెడ పట్టుకొని చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ నేను గోధుమ పిండి వాడుతున్నానండి మైదా ప్లేస్ లో. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ కి ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ అన్ని కింద మెన్షన్ చేస్తాను. 1/4 tablespoon బేకింగ్ సోడా అండ్ కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇలా బాగా జల్లించేసుకొని బాగా మొత్తం అన్ని కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయిపోయాక కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. మరీ అంత గట్టిగా కాదు, మెత్తగా కాదు, మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఐదర్ క్లాత్ ఆర్ ఇలా ర్యాప్ లో కవర్ చేసుకుని ఒక 35 to 45 minutes దాకా రెఫ్రిజిరేట్ చేసుకుంటే మన కుకీస్ పొంగకుండా వస్తాయి. 45 minutes తర్వాత ఇలా పెద్ద ఉండలాగా చుట్టుకొని ఒక పార్చ్మెంట్ పేపర్ కి ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ దానిపైన ఇంకొక పార్చ్మెంట్ పేపర్ కూడా తీసుకొని చపాతీ కర్రతో చాలా పల్చగా ఒత్తుకోవాలండి. ఎందుకంటే మనకి ఓరియో కుకీస్ ని 2 parts గా డివైడ్ చేస్తాం కాబట్టి చాలా పల్చగా ఉండాలి. పార్చ్మెంట్ పేపర్ మీద ఆయిల్ కూడా రాసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో మీరు చాలా పల్చగా ఒత్తుకున్నా కూడా రాదు అన్న ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎంత వీలైతే అంత పల్చగా నొక్కుకోండి. ఇలా చూసారు కదా, మనం తీయంగానే ఇలా చాలా బాగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఐదర్ కుకీ కటర్ ఆర్ చిన్న షార్ప్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో కానీ ఇలా చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలి కుకీ షేప్ లో. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే అండి, కాకపోతే మనం ఈ కుకీస్ చేశాక మన పిల్లలకి హెల్తీ ఫుడ్ పెడుతున్నాం అన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇలా అన్ని కుకీస్ ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఓరియో బిస్కెట్ తీసుకున్నాను నేను. మౌల్డ్స్ కూడా వస్తాయండి, ఆ మౌల్డ్ కి ఎందుకు నేను అమౌంట్ వేస్ట్ అని చెప్పేసి ఒక ఓరియో కుకీ తీసుకొని దానిపైన ఇలా ప్రింట్ చేసేస్తున్నాను. ఓరియో కుకీ మౌల్డ్ యూస్ చేసినంత నీట్ గా ప్రింట్ అయితే రాదు, బట్ స్టిల్ మనకెందుకు చెప్పండి, టేస్ట్ ఇంపార్టెంట్ కదా, ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా చేస్తున్నాను. మీకు ప్రింట్ అవసరం లేదంటే మీరు నార్మల్ గా కూడా చేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఎందుకు ప్రింట్ చేస్తున్నానంటే మన పిల్లలకి నిజంగా ఓరియో బిస్కెట్ అనే ఫీలింగ్ రావాలన్నమాట మనం ఇంట్లో చేస్తే కూడా. అదొకటే నా ఇంటెన్షన్ అంతే. ఇలా చేస్తే వాళ్ళకి నిజంగా ఓరియో తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనకు కూడా వాళ్ళు హెల్తీ ఫుడ్ తిన్నారనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్. కుకీస్ నేను ఫస్ట్ టైం బెల్లంతో కూడా ట్రై చేశానండి, అస్సలు బాగా రాలేదు. అందుకే నేను ఈ పటిక బెల్లం వాడాను, రిఫైన్డ్ షుగర్ కంటే బెటర్ ఆప్షన్ అనేసి. సో ఇలా ప్రింట్ చేసుకున్న అన్ని కుకీస్ ని మనం అవెన్ లో 170 degrees లో 12 నుంచి 15 minutes వరకు పెట్టుకోవాలండి. జస్ట్ సైడ్స్ మాత్రమే కొంచెం బ్లాక్ కలర్ లో వస్తే చాలు, మధ్యలో అంతా కొంచెం మెత్తగున్నా కూడా అవి చల్లారాక క్రిస్పీగా వచ్చేస్తాయి. సో ఓవర్ బేక్ చేయకండి, 15 minutes ని అస్సలు దాటించకండి. చూసారా కుకీస్ ఎంత బాగా బేక్ అయ్యాయో, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి. కాకపోతే మనం ఒక 1/2 hour వాటిని చల్లారడానికి వదిలేయాలి, అలాగే తింటే కొంచెం మెత్తగానే అనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఓరియో బిస్కెట్స్ మధ్యలోని క్రీమ్ కోసం కొంచెం బటర్ అండ్ కొంచెం పటిక బెల్లం, కొంచెం వనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి, ఇలా అస్సలు లంప్స్ లేకుండా. ఇప్పుడు ఒక కుకీ తీసుకొని దానిపైన ఈ క్రీమ్ అప్లై చేసిన క్రీమ్ పైన ఇంకొక కుకీ యాడ్ చేసేస్తే మన ఓరియో కుకీస్ రెడీ అయిపోతాయండి. 95% టేస్ట్ మ్యాచ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అందరికీ వచ్చే 2 కామన్ డౌట్స్ వచ్చేసి దీని షెల్ఫ్ లైఫ్ ఎంత అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి. మీరు ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే మాత్రం 15 days డెఫినెట్లీ బాగుంటాయండి. ఫ్రిడ్జ్ లో కాకుండా బయట అంటే మనం మిల్క్ ప్రొడక్ట్స్ యూస్ చేసాం కాబట్టి 1 week పాటు నిల్వ ఉంటాయి. మా పాప అండ్ మా ఆయనకి ఇద్దరికి చాలా చాలా బాగా నచ్చాయండి కుకీస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి, మీ పిల్లలకి నచ్చాయో లేదో కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి. రెసిపీ లాంగ్ వీడియో ఫస్ట్ టైం పెట్టా, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ మీ. బై బై.